రైట్. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ చూస్తాం. ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అక్కడ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీతో పొత్తుకు ముందు టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా అనంతపురం అర్బన్, ధర్మవరం అసెంబ్లీ స్థానాలు జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ పట్టుపట్టింది. బీజేపీ పార్టీ పొత్తులోకి జతకట్టడంతో బీజేపీ ఒక నియోజకవర్గం, జనసేన పార్టీ ఒక నియోజకవర్గం పంచుకోవాలని చర్చకు వచ్చాయి. ప్రస్తుతం అనంతపురం అర్బన్, ధర్మవరం అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానంలో జనసేన, మరో స్థానంలో బీజేపీ పార్టీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హిందూపురం పార్లమెంటు స్థానం బీజేపీ కేటాయించాలని బీజేపీ పెద్దలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోరినట్టుగా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా పరిపూర్ణానంద స్వామి, సత్యకుమార్ యాదవ్లు బీజేపీ నుంచి హిందూపురం పార్లమెంటు అభ్యర్థులుగా బరిలో నిలవబోతున్నారని ఒక వార్త కూడా వినిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ విజయ్ జాయిన్ అవుతున్నారు. విజయ్, ఇప్పటివరకు పొత్తుల లెక్కలు, పొత్తుల ఎత్తులకు సంబంధించి ఒక ఉత్కంఠ అనుకుంటే ఇప్పుడు ఏ స్థానంలో ఎవరుండబోతున్నారు, ఎవరిని అక్కడ అభ్యర్థిగా ఎవరికి అది వరించబోతుంది అనేది మరో ఉత్కంఠ. సో ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? స్థానికంగా ఉండే నాయకుల రెస్పాన్స్ ఏంటి? అయితే సతీష్, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు అయితే పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. అయితే ముందుగా అయితే తెలుగుదేశం, జనసేన పార్టీ మాత్రమే పొత్తు ఉన్నప్పుడు అయితే జిల్లా వ్యాప్తంగా 2 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టయితే తెలిసింది. అయితే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్, సత్యసాయి జిల్లాలో ధర్మవరం నియోజకవర్గాలను జనసేన కేటాయించాలని ఇప్పటికే మంత్రాలు అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా బీజేపీతో పొత్తు ఉండడంతో ఒక్కసారిగా ఈ పరిణామాలు పూర్తిగా మారిపోయాయని చెప్పవచ్చు. అయితే ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కేటాయించాలని చెప్పి అయితే గట్టిగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టయితే తెలుస్తున్నాయి. దాదాపు ధర్మవరం బీజేపీకి కేటాయిస్తున్నట్టయితే సంకేతాలు కూడా బయటకు వచ్చాయి. అదే ఈ పొత్తుల లెక్కలు అంటే నిన్న రాజకీయ పార్టీ నేతలంతా ఒక మీటింగ్ తర్వాత అయితే నేడో రేపో వెలువడే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా సత్యసాయి జిల్లా అంటే హిందూపురం పార్లమెంటు కూడా మనకి బీజేపీకి కేటాయించాలని అయితే ఇప్పటికే బాగా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపైన పూర్తిగా ఒక క్లారిటీ అయితే పూర్తిగా రాలేదని అయితే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ బీజేపీ నుంచి పరిపూర్ణానంద స్వామి కానీ, అలాగే సత్యకుమార్ యాదవ్ అని చెప్పి గతంలో మన వెంకయ్య నాయుడు గారికి పిఏగా వ్యవహరించిన వ్యక్తి అయితే రంగంలో దిగాలని అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా దీనిపైన కూడా పూర్తి క్లారిటీ లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మాకే కేటాయించాలని అయితే ఈ లోక్సభ స్థానాన్ని మాకే కేటాయించాలని అయితే గట్టిగా పట్టుబట్టినట్లయితే తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు అందాలంటే ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. బీజేపీతో పొత్తుకు ముందు టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా అనంతపురం అర్బన్, ధర్మవరం అసెంబ్లీ స్థానాలు జనసేన కేటాయించాలని ఆ పార్టీ పట్టుపట్టింది. బీజేపీ పార్టీ పొత్తులోకి జతకట్టడంతో బీజేపీ ఒక నియోజకవర్గం, జనసేన ఒక నియోజకవర్గం పంచుకోవాలని చర్చకొచ్చాయి. ప్రస్తుతం అనంతపురం అర్బన్, ధర్మవరం అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానంలో జనసేన, మరో స్థానంలో బీజేపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హిందూపురం పార్లమెంటు స్థానం బీజేపీ కేటాయించాలని బీజేపీ పెద్దలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కోరినట్టుగా సమాచారం. ఇందుకు అనుగుణంగా పరిపూర్ణానంద స్వామి, సత్యకుమార్ యాదవ్లు బీజేపీ నుంచి హిందూపురం పార్లమెంటు అభ్యర్థులుగా బరిలో ఉండబోతున్నారని ఒక వార్త వస్తోంది.